ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నిఫ్టీ 50 చార్ట్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక పవర్ఫుల్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. మార్కెట్ ఫస్ట్ బై సైడ్లో లిక్విడిటీని టార్గెట్ చేసి బై స్టాప్స్ బై స్టాప్స్ని టేక్ చేసింది. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ మనకి సెల్ సైడ్ మూవ్ ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సెటప్ చాలా స్మాల్ రిస్క్గా మెయింటైన్ చేస్తూ అప్రాక్సిమేట్లీ 1:15, ఓకే, 1:15 మనకి రిస్క్ రివార్డ్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జస్ట్ లిక్విడిటీ స్వీప్ అయిందని సెల్ చేయకూడదు. ఇండ్యూస్మెంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, బై స్టాప్స్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాయి, స్వీప్ తర్వాత కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, అండ్ ఎంట్రీ ప్లస్ స్టాప్ లాస్ని ఎలా ప్లాన్ చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేస్తాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ సెటప్ని మిస్ అవ్వకుండా చార్ట్ని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అబ్జర్వ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ట్రేడ్. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపో ముందు మన స్ట్రక్చర్ మ్యాపింగ్ నెక్స్ట్ లైక్ హైయర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వద్దాం మనం. సో చూసుకుంటే మార్కెట్ లైక్ చాలా డేస్ నుంచి లైక్ ఓకే, హైయర్ టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వద్దాం. డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి. ఓకే, సో డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ పరంగా రిట్రేస్మెంట్ తీసుకుంటున్నాం. లైక్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి ఇలా మూవ్ అయిన తర్వాత ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటుంది డే టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో యాక్చువల్ చెప్పాలంటే చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు. నా హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేయడం మానేసి అనమాట. సో మళ్ళీ ఇప్పుడు నుంచి లైక్ వీడియోస్ మీకు అలాగా పోస్ట్ చేస్తూ డైలీ కంటిన్యూస్ పోస్ట్ చేస్తాను. వీడియోస్ని అయితే మిస్ చేయకండి. సో రైట్, సో ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ మార్కెట్కి రిట్రేస్మెంట్ అవుతూ ఇప్పుడు మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గరికి వస్తుంది. అయితే అసలైన ఇంపార్టెంట్ అది కాదు. సో, ఈ రిట్రేస్‌మెంట్ తీసుకున్న తర్వాత ఈరోజు ఏం జరిగింది? ఈరోజు ఏం జరిగిందో చూసుకుంటే షార్ట్ టైమ్ ఫ్రేమ్స్‌కెళ్దాం. షార్ట్ టైమ్ ఫ్రేమ్స్‌కెళ్తే గత లైక్ 5 డేస్ లాస్ట్ వీక్ అంతా మనకేంటంటే మార్కెట్ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంది. మార్కెట్ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంటే పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఓకే, సో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడితే మీకు ఇంకా స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇంకా బావుంటది. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇది అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో పుల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడికి ఆర్డర్ బ్లాక్ లైక్ నిన్నే ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి మళ్ళా డౌన్ సైడ్ వస్తుంది. మళ్ళా పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. సో ఇది మార్కెట్ కండిషన్ ఇలాగా నిన్నటి వరకు ఇలా ఉన్నదన్నమాట. సో ఈరోజు మార్కెట్ ఏమైంది? స్లైట్‌గా గ్యాప్ ఓపెన్ అయ్యి అక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఓపెన్ అయిందన్నమాట. అప్ సైడ్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ స్లోగా అప్ సైడ్ ట్రావెల్ అవుతూ ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఓకే, సో ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్. సో 15 మినిట్స్ మనకి యాక్చువల్లీ చెప్పాలంటే చాలా చాలా సింపుల్ ఎంట్రీ. మీకెప్పుడు నా ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా చాలా ఈజీగా, నా స్టూడెంట్స్ అయినా సరే, లేకపోతే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినా సరే, ఎవరైనా డైరెక్ట్‌గా ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా సింపుల్ ఎంట్రీ. ఏం లేదు, 15 మినిట్స్ టైమ్ లాస్ట్ ఫుల్ అంటే సింపుల్ ఎంట్రీ. ఛానల్ ఫాలో అవుతున్నోళ్ళే కాదు, లైక్ నార్మల్‌గా ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ తెలిసినోళ్ళకి కూడా ఏంటంటే చాలా సింపుల్ ఎంట్రీ ఇది. ఓకే, సో లైక్ 15 మినిట్స్ టైమ్ లాస్ట్ పుల్ బ్యాక్‌ని ఏం చేస్తుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ క్రాస్ చేసింది. బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి ఇక్కడ స్వీప్ అవుతుంది. అయితే ఫస్ట్ క్యాండిల్ స్వీప్ అవ్వలేదు. ఫస్ట్ క్యాండిల్ ఏంటంటే లైక్ ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఏంటంటే అప్ సైడే క్లోజ్ అవుతుంది. ఈ క్యాండిల్‌లో మనకి కన్ఫర్మేషన్ తెలియట్లేదు. సో సెకండ్ క్యాండిల్ ఉంది చూడండి, ఈ రెడ్ క్యాండిల్ మీరు కరెక్ట్‌గా డీప్‌గా అబ్జర్వ్ చేయండి. సో సెకండ్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్‌తోని మనకి లాంగ్ వచ్చేస్తుంది. అంటే ఇన్సైడ్ క్లోజ్ అవుతుంది. ఈ 15 మినిట్స్ టైమ్ ఫ్రమ్ లాస్ట్ ఇండ్యూస్మెంట్ ఉంది కదా, ఈ 15 మినిట్స్ టైమ్ ఫ్రమ్ లాస్ట్ ఇండ్యూస్మెంట్ లోపలికి ఈ క్యాండిల్ వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనే కాదు, లైక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, సో ఈ క్యాండిల్‌కి, ఈ క్యాండిల్‌కి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబాలెన్స్ కూడా ఉన్నది. ఇదిగోండి. ఓకే, సో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబాలెన్స్ కూడా ఉన్నదన్నమాట. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబాలెన్స్, 15 మినిట్స్ లైక్ 30 ఇంక ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నా సరే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఉన్నదన్నమాట. ఓకే, ఈ క్యాండిల్ టు ఈ క్యాండిల్ కంపేర్ చేసుకుంటే ఇలాగ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. సో ఆ యాక్చువల్లీ చెప్పాలంటే ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ పాయింట్ కూడా స్వీప్ చేసి మళ్ళా క్యాండిల్ లోపల క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ ట్యాప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనకి వాల్యూమ్ ఇంబాలెన్స్ కూడా ఉన్నది. చేస్తే చూడండి. ఓకే, ప్రతీది డీప్ ప్రతీది దానికి లాజిక్ ఉన్నది. ఇక్కడ ఏదో ఉట్టిగా మనకేంటంటే మార్కెట్ కిందకి డౌన్ సైడ్‌కి వచ్చేయలేదు. ప్రతిది లాజిక్‌తో వస్తుంది. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ మీకు తెలియాలి.
లేదు నాకు ఈ పాయింట్స్ అన్ని తెలియవు. స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి అంతగా డెప్త్‌గా అవగాహన లేదు. సో, అనుకుంటే నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేసుకుంటాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ ఎక్కువ స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్ మీకు టీచ్ ఇండియన్ మార్కెట్సే కాదు ఫారెక్స్ మార్కెట్స్ కూడా మీకు టీచ్ చేయబడడం జరుగుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెప్టెంబర్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. చాలా తక్కువ ప్రైస్‌లోనే దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్ మీకు ఎక్కడ తెలుగులో టీచ్ చేయబడడం ఉండదు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఓకే. రైట్. సో, ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్, వాల్యూమ్ ఇంబాలెన్స్ ఆ ఏరియా మళ్ళీ అక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలెన్స్ అన్నిటిని లైక్ స్వీప్ చేసి మార్కెట్ 15 మినిట్స్ టైమ్ ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్‌ని స్వీప్ చేసి లోపల క్లోజ్ అవుతుంది. ఓకే. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వట్లేదు. సెకండ్ క్యాండిల్ ఇది ఉంది కదా! ఈ క్యాండిల్ లోపల క్లోజ్ అవుతుంది. అయితే వీటిని చూసుకొని మనం డౌన్ సైడ్ వెళ్ళిపోతామంటే కాదు. ఇంకా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చూసుకున్న తర్వాతే మనం డౌన్ సైడ్ వెళ్ళాలో ప్లాన్ చేస్తాం. అయితే రైట్. ఇప్పుడు చూసుకుంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టాను ఇక్కడ. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెడితే స్ట్రక్చర్ మ్యాపింగ్. ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత స్ట్రక్చర్ మ్యాపింగ్ పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఇవన్నీ నార్మల్ పుల్ బ్యాక్స్. ఇది ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే. ఎందుకు ఇంటర్నల్ పుల్ బ్యాక్ అనేది ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మీకు అర్థమవుతది కొద్దిసేపట్లో. సో, ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనకి 15 మినిట్స్ టైమ్ ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. సో, ఏమైంది మార్కెట్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్, 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ బేరిష్ ఎంగల్ఫింగ్, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి వాల్యూమ్ ఇంబాలెన్స్. ఈ వాల్యూమ్ ఇంబాలెన్స్ చూడండి. ఈ వాల్యూమ్ ఇంబాలెన్స్ కూడా ఇంపార్టెంట్. ఆ వాల్యూమ్ ఇంబాలెన్స్‌ని స్వీప్ చేసి మార్కెట్ లోపలికి క్లోజ్ అవుతుంది. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ లోపల క్లోజ్ అవుతుంది. అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఇంపార్టెంట్. అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా! ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇంకా రాలేదు. 10:30 ఉంది కదా! ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇంకా రాలేదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎప్పుడొచ్చిందంటే, సో, మార్కెట్ ఇలా ట్రావెల్ అప్పుడు ఇంకా మనకి ఎంట్రీ ప్లాన్ చేయలేం. ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ అయిన తర్వాత ఇంకా అప్పుడే ప్లాన్ చేయలేం ఇక్కడ మనం. ఓకే. సో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాతే మనం ప్లాన్ చేయగలం. సో, మార్కెట్ ఏం చేస్తుంది స్లోగా కన్సాలిడేట్ అవుతూ ఇక్కడ ఇండ్యూస్ చేసి పుల్ బ్యాక్. ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే. సో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది ఎక్కడ? ఇదిగోండి. ఈ పుల్ బ్యాక్‌ని మార్కెట్ మంచిగా బ్రేక్ చేస్తుంది. ఇదిగోండి. మంచిగా బ్రేక్ చేస్తుంది. ఓకే. మంచి క్యాండిల్‌తో బ్రేక్ చేస్తుంది. సో, ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ వచ్చింది. అన్నీ ఉన్నాయి మనకు. అన్నీ కలగలిసాయి మనకి. మనకి ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తామేంటి? జనరల్‌గా చూసుకుంటే హైయర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మరి లిక్విడిటీ స్వీప్ చేసిన క్యాండిల్ ఏమో ఇది. ఓకే. లిక్విడిటీ స్వీప్ చేసిన క్యాండిల్ అది. మనం లైక్ ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. అయితే మార్కెట్ మళ్ళా రిట్రేస్‌మెంట్ అవుతుంది. రిట్రేస్‌మెంట్ అవుతున్నప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా! ఈ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అది బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా. లైక్ ఇప్పుడేంటంటే ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ యొక్క రెడ్ క్యాండిల్ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా ట్యాప్ చేస్తున్నట్టు. సో, ఇది ఇలా స్టాప్ లాస్ అంటే ఇంక ఇదే ఈ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్ క్యాండిల్ మాట. లిక్విడిటీ క్యాండిల్. అక్కడ అలాగా స్టాప్ లాస్ ఇచ్చేసి ఇంక ఎంట్రీ అయిపోతాం. లేదు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌ని ఐడెంటిఫై చేసే కెపాసిటీ, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌ని రీడ్ చేసే కెపాసిటీ మీకు ఇంకా ఉంటే, స్టాప్ లాస్‌ని ఇంకా చిన్నది చేసేయొచ్చు. ఎలా స్టాప్ లాస్‌ని ఇంకా చిన్నది చేసేయొచ్చు అంటే, సో చూసుకుందాం. లైక్ ఇప్పుడు మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇటు సైడ్ నుంచి ఇలా వస్తుంది కదా! పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, ఇండ్యూస్‌మెంట్ కాదు పుల్ బ్యాక్. ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ అయ్యి, ఇక్కడ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఈ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత, ఇక్కడ ఈ ఈ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చిందన్నమాట. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్. ఈ ఎక్స్‌టర్నల్ స్ట్రక్చర్‌ని మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేసింది. సో, ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ అయ్యి డౌన్ సైడ్‌కి వచ్చింది కదా! సో, మార్కెట్ మళ్ళా రిట్రేస్‌మెంట్ అవుతూ ఇక్కడ ఇది ఇండ్యూస్‌మెంట్ ఎంట్రీ. ఓకే. సో, అక్కడ మనం 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఆ బేరిష్ ఎంగల్ఫింగ్ ట్యాప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ ఎంట్రీ మాట. సింపుల్ ఇండ్యూస్‌మెంట్ ఎంట్రీ. సో, లైక్ ఏంటంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్‌మెంట్, బ్రేక్, మళ్ళా పుల్ బ్యాక్ ఎళ్లి ఆ ఆర్డర్ బ్లాక్‌ని 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్‌ని ఇప్పుడు ట్యాప్ చేస్తుంది. ఇక్కడ 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 మీరు ఇలాగ ఈ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోని ఈ క్యాండిల్ దగ్గర ఇది స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అవ్వచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఓవరాల్ యాక్చువల్ స్టాప్ లాస్ ఏమో ఇది. కాకపోతే ఇంకా ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఈ చిన్న స్టాప్ లాస్‌ని ఇలాగ మైన్యూట్ చేసి అప్పుడు మనకేంటంటే రిస్క్ రివార్డ్ అనేది చాలా ఎక్కువ వస్తుందన్నమాట. ఓకే. ఓకే. సో, చాలా రిస్క్ రివార్డ్ అనేది ఎందుకు ఎక్కువ వస్తుందంటే ఈ చిన్న స్టాప్ లాస్ వల్ల. అదే నార్మల్‌గా ఇది పెట్టుకున్నారనుకోండి రిస్క్ రివార్డ్ తగ్గుతదన్నమాట. అంటే పొజిషన్ సైజ్‌ని తగ్గించుకోగలుగుతున్నారు.
ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే ఎంట్రీ అనేది ఇక్కడ ఈ ఈ ఇక్కడ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్ ఇండ్యూస్‌మెంట్ ఎంట్రీ. అక్కడ ఇలా ప్లాన్ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇదొక సపోర్ట్ ఇక్కడ లైక్ ఏమంటారంటే ఒక సపోర్ట్‌లో కూడా ఫార్మ్ అవుతుంది. అది గనక మార్కెట్ మంచిగా బ్రేక్ అయితే ఇంకా మంచిగా ఫర్దర్‌గా ర్యాలీ వస్తదన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తుంటారు. ప్లాన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ ఇది ఇలాగొస్తది. మనం ఇంకా లైక్ ఏంటంటే ఇంకా డౌన్ సైడ్ ట్రావెల్ అయిపోవచ్చు. బికాజ్ లిక్విడిటీ ఎంట్రీ. లిక్విడిటీ ఎంట్రీ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనం టార్గెట్‌ని లైక్ పెద్దగా పెట్టుకోవచ్చు మాట. పెద్ద ఎంట్రీ. సో, ఇదే మనకి స్మార్ట్ మనీ ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్‌లో మనకి కన్ఫర్మేషన్ ట్రేడ్స్‌తో కూడుకున్న ఎంట్రీ వస్తే మనం టార్గెట్‌ని ట్రైల్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇదిగోండి. ఇది బ్రేక్‌ఔట్ అవుతుంది. ఇది బ్రేక్‌ఔట్ చాలా మంచిగా అవుతుంది. అది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది కదా! ఈ లోవర్‌కి ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో, చూసుకుంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం లైక్ సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా! యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ వరకు పెట్టుకుంటాం మాట. సో, నెక్స్ట్ ఏం లేదు. ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ వస్తుందన్నమాట. ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర వరకు అక్కడ కాదు గ్యాప్ ఫిల్లింగ్. ఇదిగోండి. ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు ఎందుకంటే ఇది అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఆర్ అన్‌మిటిగేటెడ్ బ్యాలెన్స్. సో, ఇక్కడి నుంచి చూసారా మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయింది. బికాజ్ ఇది ఇంకా ట్యాప్ అవ్వలేదు. ఇదిగోండి. ఇక్కడ ఇది. ఓకే. సో, ఎగ్జాక్ట్‌గా అక్కడ టచ్ చేసి మార్కెట్ మళ్ళా ఇక్కడి నుంచి రివర్స్ అయిపోయింది. మరి ఇక్కడి నుంచి బుల్లిష్ ఎంట్రీ పెడతారంటే నో. నో వే. నో బుల్లిష్ ఎంట్రీ. బికాజ్ ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ లిక్విడిటీ ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలి. సో, అందుకే ఏంటంటే ఇది గ్యాప్ ఫిల్లింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్స్‌లో అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలన్నమాట. ఓకే. సో, బికాజ్ అందుకే మనకి ఏంటంటే చాలా మంచి రిస్క్ రివార్డ్. సో, లైక్ అప్రాక్సిమేట్‌లీ ఈ ఏరియాలో ఎంట్రీ అయితే ఓకే. సో, స్టాప్ లాస్ ఇది ఇలా పెట్టుకుంటే ఫస్ట్ టార్గెట్ మనకి 1:5 అప్రాక్సిమేట్‌లో వస్తది. సెకండ్ టార్గెట్ ఏంటంటే 1:3 ఇంకా లైక్ అంటే చిన్న స్టాప్ లాస్. మీరు పొజిషన్ సైజింగ్ ఇక్కడ పెంచుకోవచ్చు. సో, అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ వరకు ఇలా మీరు టార్గెట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్. చాలా సింపుల్ ఎంట్రీ. నా ఛానెల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఎంట్రీ పెద్ద వింతేం కాదు. బట్ స్టిల్ ఫైండ్ ఔట్ చేయడం అనేది ఇంపార్టెంట్. యాక్చువల్‌గా నేను నా క్లాసెస్‌లో నా స్టూడెంట్స్‌కి ఆల్రెడీ టీచ్ చేసేసాను. ఈ ఎంట్రీ ఇలా వచ్చే పాసిబిలిటీ బిఫోర్ డే ఉంటదని. ప్రీ మార్కెట్ అనాలిసిస్ టైప్‌లోని. సో, రైట్. సో, ఇలాంటివి ఇంకా మీకు ఫర్దర్‌గా మళ్ళీ ఇంకా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సబ్జెక్ట్ క్లాసెస్ ఇంకా కంటిన్యూస్ పెడతాను. బికాజ్ నాకు కొద్దిగా హెల్త్ బాలేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల వీడియోస్ మధ్యలో పోస్ట్ చేయడం మానేశానన్నమాట. ఓకే. సో, వీడియో నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి. మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా! సెప్టెంబర్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి అనుకుంటే సో, ఈ నంబర్‌కి కాల్ ఆర్ ఈ నంబరు లైక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటే దట్ ఇన్ ఇండియన్ మార్కెట్సే కాదు ఫారెక్స్ మార్కెట్స్‌లో కూడా నేర్పిస్తాను. ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్‌లోనే దట్ లైక్ సో, మీకు ఈ కంటెంట్ దొరకబోతుంది. మీకు తెలుగులో తక్కువ ప్రైస్‌లో ఇలాగ ఎక్కడ దొరకదు. ఓకే. సో, రైట్ ఫ్రెండ్స్ అది సెప్టెంబర్ 1 కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. సో, వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్. బై ఫ్రెండ్స్.